జై శ్రీరామ్. మీరు ఇప్పుడు చూస్తున్నారు పాపనాశిని దేవాలయం. ఇది ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లాలో ఉందండి. అలంపూర్ జోగులాంబ. అలంపూర్లో 2 దేవాలయాలు ప్రసిద్ధమైన ఉన్నాయి. ఒకటి పాపనాశిని దేవాలయం, దీన్నే త్రికూటేశ్వర స్వామి వారి ఆలయం అని అంటామండి. రెండవది సంగమేశ్వర ఆలయం, అది మీకు రెండో వీడియోలో చూపిస్తాను. ఇది మనకి ప్రధానంగా అలంపూరు అమ్మవారి గుడి దగ్గర నుంచి సుమారుగా ఒక 12-13 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పురాతనమైన ఆలయం అండి, పాపనాశిని ఆలయము పురాతనమైన ఆలయం. వాస్తవంగా అయితే ఈ ఆలయం ఇక్కడిది కాదండి, తుంగభద్ర నదీ తీరంలో ఉండేది. ముంపునకు గురవ్వటం వల్ల అక్కడి ఆనాటి శిలాశాసనాలను బట్టి వాటిని అన్నిటినీ తీసుకుని వచ్చి నెంబర్ల వారీగా వరుస క్రమంలో పేర్చి మళ్ళీ ఇక్కడ కట్టారండి. ఇది మనం కట్టినట్టుగా అనిపించదు, ఎందుకంటే అంత టెక్నికల్గా ఆనాడు వాళ్ళు ఎలాగైతే కట్టి తీర్చిదిద్దారో ఆలయాన్ని, అదే విధంగా వీళ్ళు కూడా కట్టారండి. త్రికూటేశ్వర స్వామి వారి ఆలయం చాలా చూడదగింది. అలంపూర్ జోగులాంబను చుట్టానికి వెడితే కొంతమంది జోగులాంబ తల్లిని చూసుకొని, అమ్మని చూసుకొని, అమ్మ దర్శనం చేసుకొని వెనక్కి వచ్చేస్తారు తెలియక. కానీ ఇక్కడ చూడాల్సినవి ప్రధానమైన ఆలయాలు మరో 2 ఉన్నాయి. అదే ఒకటి త్రికూటేశ్వర స్వామివారి యొక్క ఆలయము, రెండోది సంగమేశ్వర ఆలయము. అది మీకు రెండో వీడియోలో చూపిస్తానండి. ఇప్పుడు మనం ప్రధానంగా ముఖ్యద్వారం నుంచి లోపలికి వెళ్ళాము. ఇక ఒక పక్క ఆంజనేయ స్వామి యొక్క విగ్రహము, ఒక పక్క గణపతి. చూడండి అసలు ఆ కాలంలో ఆ శిల్పకళా చాతుర్యం ఎంత గొప్పదో. ఒకటండి, ఆలయాలు ఆనాడు అంత చక్కదనంగా కట్టగలిగారు అని అంటే, అంతటి సున్నితమైన శిల్పాలను కూడా చెక్కగలిగారు అని అంటే వాళ్ళ భక్తే తార్కాణం. వాళ్ళ భక్తి తార్కాణం. లోపలికి వెళ్ళామండి. లోపల ప్రధానంగా ఎదురుకుండా ఆలయం కనిపించింది. లోపలికి వెళ్ళాము. శివలింగము అసలు చూడండి ఎంత చక్కగా కట్టారు. ఈ ఆలయాన్ని మీరు కూడా దర్శించండి, తరించండి. జై శ్రీరామ్.